పెరుగు పచ్చడి ఆంటీ. మనందరికీ తెలుసు తను చాలా ఫేమస్. అలాగే తన వీడియోస్ చూసి ఒక వ్యక్తి మోసపోయాడంట. అక్షరాల 3,80,000 ఎంతో చెప్పాడు తను. అయితే ఎందుకు మోసపోయాడు తను? పెరుగు పచ్చడి అంటే మనందరికీ తెలుసు వీడియోలు చాలా బాగా చేస్తుంది. అలాగే ప్రమోషన్‌లు కూడా చేస్తుంది. అయితే తను ఒక జ్యోతిష్యంది ఏదో ప్రమోషన్ అయితే చేసింది. చేయటం వల్ల దాన్ని నమ్మిన ఆ వ్యక్తి కాంటాక్ట్ అయితే ఏదో చేసి అదుంది, ఇదుంది లేనిపోయినయి చెప్పి చేశాడంట. అయితే అంత చేయటం అతను చేసిన తప్పు గూడా. ఎందుకంటే ఎవరో తెలియని వ్యక్తి ఏదో చెప్తే నువ్వు నమ్మేసి అన్ని డబ్బులు కొట్టడం నువ్వు చేసిన ఫస్ట్ తప్పు. అయితే తను చేసింది కాబట్టి తనని నువ్వు ఫాలో అవుతున్నావు కాబట్టి చేసుండొచ్చు. అయినా సరే అంత చేయటం మాత్రం 100% తప్పు నీది. అయితే ఇక్కడ పెరుగు పచ్చడి ఆంటీ చేసిన ఇంకా చాలా ఉన్నాయంట. అది ఒకామె పెరుగు పెద్దమ్మ అనుకుంటా ఆమె. ఆమె ఇంటర్వ్యూ చూశాను నేను. చూస్తే ఈయన గురించి చాలా చెప్పింది. అయితే వీళ్ళు ఒక చోట నుంచి ఒక చోటకి మారుతా ఉంటారు. అసలు ఎందుకు మారతారు? ఏం చేశారు వీళ్ళనేది ఆమె చాలా క్లియర్‌గా చెప్పింది. అయితే వీళ్ళకి స్కూల్‌లు ఉన్నాయంట ఇదివరకి. అయితే వాళ్ళ ఆయన ప్రిన్సిపల్ అంట. అసలు ఏంటి ఈ కథంతా అని చెప్పి తను చాలా పెద్ద వీడియో తను బాగానే చెప్పింది. అయితే తనకి పెరుగు పెద్దమ్మకి, పెరుగు పచ్చడి ఆంటీకి వీళ్ళిద్దరికి పరిచయం ఎలా అయింది? వీళ్ళిద్దరూ అసలు ఎందుకు ఇలా గొడవ పడ్డారు? పెరుగు పెద్దమ్మకి ఎందుకు పెరుగు పచ్చడి ఆంటీ అంటే కోపం అని చెప్పి తను చెప్తే చాలా షాకింగ్ నిజాలున్నాయి. అయితే దాని కింద కామెంట్లు కూడా నేను చాలా చదివాను. అయితే ప్రతి ఒక్క కామెంటు పెరుగు పెద్దమ్మకి మంచిగా చెప్తున్నారు. పెరుగు పచ్చడి ఆంటీ గురించి నెగెటివ్‌గానే చెప్తున్నారు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటనేది ఇంకో వీడియోలో చెప్తాను. అయితే మీకు పెరుగు పచ్చడి ఆంటీ గురించి ఏం తెలుసో కింద కామెంట్‌లో మెసేజ్ చేయండి.